హలో అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అందమైన గ్రామం ఉండ్రాజవరం. పూర్వం ఈ మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయబడింది. ఉండ్రాజవరం మండలానికి ఇదే కేంద్రం. తణుకు పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం సస్యశ్యామలమైన పంటలతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అరటి మరియు వరి పంటలు ఇక్కడ విస్తారంగా పండిస్తారు. గ్రామంలో శ్రీ రామాలయం, కేశవాలయం, శివాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మరియు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రములుగా నిలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే సుబ్బారాయుడి షష్ఠితీర్థం మహోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ గ్రామంలో బౌద్ధ ధమ్మాపీఠం కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గ్రామంలో ఉన్న బంగ్లాలు, పెంకుటిల్లు అలనాటి వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. సంప్రదాయం, ఆధ్యాత్మికత, వ్యవసాయ సంస్కృతి కలిసిన అందమైన గ్రామమే ఉండ్రాజవరం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన మరియు మంచి వీడియోల కోసం మన హలో తణుకు పేజీను ఫాలో అవ్వండి. హలో అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అందమైన గ్రామం ఉండ్రాజవరం. పూర్వం ఈ మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయబడింది. ఉండ్రాజవరం మండలానికి ఇదే కేంద్రం. తణుకు పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం సస్యశ్యామలమైన పంటలతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అరటి మరియు వరి పంటలు ఇక్కడ విస్తారంగా పండిస్తారు. గ్రామంలో శ్రీ రామాలయం, కేశవాలయం, శివాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మరియు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రములుగా నిలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే సుబ్బారాయుడి షష్ఠితీర్థం మహోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ గ్రామంలో బౌద్ధ ధమ్మాపీఠం కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గ్రామంలో ఉన్న బంగ్లాలు, పెంకుటిల్లు అలనాటి వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. సంప్రదాయం, ఆధ్యాత్మికత, వ్యవసాయ సంస్కృతి కలిసిన అందమైన గ్రామమే ఉండ్రాజవరం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన మరియు మంచి వీడియోల కోసం మన హలో తణుకు పేజీను ఫాలో అవ్వండి.